లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకు పరిమితమయ్యారు. అందం, అభినయం ఉన్న ముద్దు గుమ్మలు 1-2 సినిమాలు మాత్రమే చేసి ఆ తర్వాత బిజినెస్లోకి లేదా పెళ్లి చేసుకో సినిమాలకు దూరంగా ఉండడం లాంటివి చేస్తుంటారు. అలా సినిమాలకు దూరంగా ఉంటున్న ముద్దు గుమ్మలో భావన ఒకరు. భావన ఈ అమ్మడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ మహాత్మ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి అనే సాంగ్ వింటే టక్కున గుర్తొస్తుంది చిన్నది. తెలుగులో చేసిన తక్కువ సినిమాలు అయినా బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్గా మారిపోయింది. భావన గోపిచంద్ సరసన ఒంటరి, నితిన్కు జోడిగా హీరో అనే సినిమాలో నటించింది. కానీ శ్రీకాంత్ మహాత్మ భావనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో కంటిన్యూ చేయలేదు. గతంలో ఓ హీరో తనను కిడ్నాప్ చేశారని, లైంగిక వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలో బిజీ కావాలని చూస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా భావన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. భావనకు 4 సార్లు అబార్షన్ అయిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై భావన స్పందిస్తూ తనపై కావాలనే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే నేను చాలా మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను కూడా రూమర్స్ పుట్టించారు. అలాగే ఇంకొంతమంది నేను బ్రతికుండగానే చనిపోయారని కూడా వార్తలు పుట్టించారు. చివరకు నన్ను ఓ తప్పుడు మనిషిగా కూడా సృష్టించారని ఎమోషనల్ అయింది భావన. భావన ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తున్నారు.